అంబేద్కర్ జయంతి సందర్భంగా నెల్లూరులో సమతా ర్యాలీ ఘనంగా జరిగింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నగరంలో ఊరేగించారు. వీఆర్సీ మైదానం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ క్లాక్ టవర్ కూడలి వరకు కొనసాగింది. వివిధ సంఘాలకు చెందిన సభ్యులు పెద్ద సంఖ్యలో యువత ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో యువ నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వెహికల్స్ అన్ని కూడా అలౌ చేస్తాం, ఎందుకంటే ఇది ఒక్కసారి నెల్లూరు నగరంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను ఆహ్వానిస్తూ ఒకరోజు ముందే అనగా ఏప్రిల్ 13వ తేదీన గత 5 సంవత్సరాలుగా సమతా ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమతా ర్యాలీ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేన్ని ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అయిన యావత్ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ హక్కులు కల్పించినటువంటి హక్కుల ప్రదాత. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి 130 మంది కోట్లందరూ కూడా ఈ స్వతంత్ర భారతదేశంలో ఉపయోగించుకున్నటువంటి ఓటు అనే వజ్రాయుధాన్ని కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినదే. ఇటువంటి ఎన్నో హక్కులు కల్పించినటువంటి హక్కుల ప్రదాత ఒక జయంతి ఉత్సవాలను కేవలం ఒక కులానికి పరిమితం చేశారు. ఇటువంటి కులానికి పరిమితమైన వ్యక్తి కాదు, దేశంలో ఉన్నటువంటి 550 పైచీలకు జిల్లాల్లో ప్రతి ఒక్క గ్రామాన కూడా అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అది తెలియజేయడానికి కోసమే ఈ యొక్క సమతా ర్యాలీని కులాలకు, మతాలకు, మరీ ముఖ్యంగా పార్టీలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా ఈ యొక్క ర్యాలీ నిర్వహిస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదాన్ని మా యొక్క సింహపురి చైతన్య వేదిక సభ్యులు తీసుకొని ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రజా సమస్యల మీద కూడా పోరాటం చేస్తూ ఈ యొక్క సింహపురి చైతన్య వేదిక ఆధ్వర్యంలో ముఖ్యంగా నిర్వహించేటువంటి ఒక గొప్ప కార్యక్రమంగా భావించే ఒక సమతా ర్యాలీని మేము భావిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క సమతా ర్యాలీలో పాల్గొన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులు, అదేవిధంగా ఆయన ఆశయ సాధనలను ముందుకు తీసుకెళ్లే ప్రతి ఒక్కరికి కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ యొక్క సమతా ర్యాలీకి మా యొక్క వాట్సాప్ కాల్, మా యొక్క ఫోన్ కాల్ను స్పందించి సుదూర ప్రాంతాల నుంచి సొంతంగా వాళ్ళు డబ్బులు పెట్టుకొని మరి ఈ యొక్క ర్యాలీకి ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి మరి పాల్గొన్న ప్రతి ఒక్క అంబేద్కర్ గారి వారసులందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ముందు కూడా నిర్వహించేటువంటి సమతా ర్యాలీలో కూడా మీ యొక్క సహాయ సహకారాలు ఈ విధంగా అందిస్తారని ఆశిస్తూ అందరికీ ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్న వారందరికీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. జై భీమ్.